హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను దూట పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీరు కూడా చూసి నేర్చుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. దూట మనకి రైతు బజార్లోనే అది దొరుకుతుంది. పల్లెటూరు వాళ్ళకైతే అరటి చెట్టు కొట్టేశారంటే లోపల దూట దొరుకుతుంది. దూటని చక్కగా మనం ఇలాంటి సన్న ముక్కలుగా తరిగేసుకోవాలి. ఎంత సన్నగా తరుక్కుంటే అంత బాగుంటుంది. ఓకే, ఇదేంటంటే నల్లగా అయిపోకుండా మనం మజ్జిగ నీళ్ళల్లోకి తరుక్కుంటే దోట ఎప్పుడు కూడా అలా తెల్లగానే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇది మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. దీనికి కావాల్సినవి ఏంటంటే చింతపండు, ఉప్పు, బెల్లం అండ్ కారం ఏంటంటే ఆవాలు, మిరపకాయలు, ఇంగువ, మెంతులు. ఇవి వేయించేసిన పౌడర్ ఉంచుకోవాలని అన్నాను కదా నేను. ఆ పౌడర్ చేసేసి ఉంచుకున్నారంటే మీరు పచ్చడి చేయాలన్నా కూడా చాలా సులభంగా చేసేయచ్చు. నేను ఎక్కువగా అలాగా తయారు చేసేసి ఉంచుకుంటూ ఉంటాను. ఓకేనా? చూసారా? ఇప్పుడు ఈ దూట ముక్కల్ని మనం ఇలాగ సన్నగా తరిగేసుకున్నాం కదా. ఇందులో కొంచెం మనం పసుపు వేసుకుందాము. కొంచెం పసుపు, మనకేంటంటే దీంట్లో మనం కారం చెప్పాను కదా, ఆల్రెడీ నేనైతే ఇలాగ తయారు చేసేసుకుని ఉంచుకున్నాను. మీరైతే ఆవాలు, మెంతులు, మిరపకాయలు, ఇంగువ చక్కగా వేయించేసుకొని ఇలా పౌడర్ తయారు చేసుకోండి. మనం ఏ పచ్చడికైనా కూడా దీన్ని ఉపయోగించేసుకోవచ్చు. ఇది మనకి ఎంత ఉందో దాన్ని బట్టి, కారాన్ని బట్టి మనం ఈ కారం వాడుకోవాలి. దీంట్లో మనం కొంచెం కొత్తిమీర, పచ్చిమిరపకాయ కూడా వేసుకుంటే మంచి సువాసనగా టేస్టీగా ఉంటుంది. చూసారా? నేను ఇప్పుడు ఆ మాత్రం దూట తరుగుకి ఒక చెంచాడు వేసుకుంటున్నాను కారం. మళ్ళీ కారం ఎక్కువైనా కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఓకేనా? చాలంతగా సరిపోకపోతే మళ్ళీ వేసుకుని కలుపుకోవచ్చు ఇది. అండ్ దీంట్లో మనం కొంచెం చింతపండు అయినా వేసుకోవచ్చు, లేదంటే చింతపండు గుజ్జును కూడా మనం వేసుకోవచ్చు. నేను జనరల్గా ఇలాగ ఒక 4-5 రోజులకి ఇలాగ నానబెట్టేసుకుని ఉంచుకుంటానండి. అస్తమానం రోజు చింతపండు తీసుకుని దాన్ని మళ్ళీ మనం అలాగే ఇది చేసుకునే కానీ అలా వేస్ట్ ఎక్కువ అవుతుంది, ఇలా పొదుపు ఎక్కువ అవుతుంది. సో నేను మా అమ్మ ఎప్పుడు ఇలా చేస్తూ ఉండేది. ఆవిడ దగ్గర చూసి నేర్చుకున్నాను అనమాట. నేను కూడాను ఇలా ఒక దాంట్లో పెట్టేసుకునేది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మళ్ళీ కూర పప్పు నెక్స్ట్ డే ఏదైనా చేసుకోవాలనుకుంటే మళ్ళీ మనం దీన్ని తీసుకుని మళ్ళీ మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ యాడెడ్ ఇంటూ సాల్ట్, కొంచెంగా సాల్ట్ మన దానికి తగ్గట్టుగా. అండ్ బెల్లం కూడా మీ తీపికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. నేను కూడా ఒక నిమ్మకాయ అంత బెల్లం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా మనం మిక్సీ చేసేసుకుందాము. మిక్సీ చేసేద్దాం దీన్ని. దూట హెల్త్కి కూడా చాలా మంచిది. సీజన్గా దొరికితే కనుక మీకు ఎప్పుడైనా సరే, సీజన్ అన్సీజన్ అని కాదు, దొరికితే వీలైనంత మట్టుకి దీన్ని కూడా ట్రై చేసి మీ ఫుడ్లో భాగం చేసుకోండి. చక్కగా ఇలా మెత్తగా తిప్పేసుకున్న దీన్ని చింతపండు పులుసు వేస్తాం కాబట్టి అదే ఇదైపోతుంది. ఒకవేళ చింతపండే వేసుకున్నామంటే కొంచెం గట్టిగా ఉన్న వాటర్ వేసి కూడా తిప్పుకోవచ్చు. లేదంటే ఈ దూటలోనే వాటర్ ఇది ఉంటుంది కాబట్టి ఇంకా వేరే వాటర్ యాడ్ చేయక్కర్లేదు. ఇది కూడా 4-5 రోజులు నిల్వ ఉంటుంది. చూసారా? దూట పచ్చడి
ఇదంతా కూడా మనం ఇలా నీట్గా ఆ కారాన్ని వేసేసుకుని మనం ఇది ఇలా కలిపేసుకోవాలి. ఇంకోటి ఇదే వాటరీగా ఉంటుంది కదా, బాగుంటుంది. ఆహా, సూపర్గా మనకి దూట పచ్చడి రెడీ అయిపోయింది. అంత బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. చూసారా ఎంతో రుచికరమైన దూట పచ్చడి మనకి తినడానికి రెడీగా ఉంది. ఆహా, ఏమి రుచి! మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మంచి డిష్ తయారైనట్టే మనకి. ఓకేనా? ధన్యవాదాలు.